హలో అండి, హాయ్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతిన కూర టమాటా కర్రీ. ఈ మెంతిన కూర టమాటా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు ఈ ఆకుకూరలలో ఫేవరెట్ ఈ కర్రీ. ఒకసారి తింటే మళ్ళీ కావాలని చేసుకొని తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. దానికోసం నేను ఇక్కడ 4 మెంతి కూర కట్టలు తీసుకున్నాను. దాన్ని ఇలా ఆకులుగా ఎల్లో కలర్ కాకుండా ఓన్లీ ఇలా గ్రీన్ కలర్ ఉన్నవి మాత్రమే తెంపుకోవాలి. ఇది మెంతం కూర కట్ చేస్తే చేదవుతుంది కాబట్టి తెంపుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం. తర్వాత దీంట్లోకి 4-5 టమాటాలు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా టమాటాలు మొత్తం కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లిపాయలు పొట్టు తీసి కచ్చిపచ్చిగా దంచి తీసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు. ఉల్లిపాయ యాడ్ చేయకుండా ఓన్లీ ఎల్లిపాయతోనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా మొత్తం కోసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో 4 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి వేగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని దాంట్లోనే మనం ఈ మెంతి కూర బాగా కడిగి తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మెంతి కూర వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలా. తర్వాత దీంట్లోనే పసుపు తగినంత వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీంట్లోనే మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. దీంట్లో వాటర్ అనేటివి వచ్చి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఫ్రై కానివ్వాలి. ఇది వాసన అనేది వెళ్ళిపోతుంది. మెంతి కూర ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది. ఈ సైడ్లో కొద్దిగా మాడినట్లు అనిపిస్తుంది. అలా ఆకు మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. దీంట్లో ఆయిల్ అనేది సపరేట్గా అయిపోతుంది. ఇట్లా మెదుపుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే ఆకు ఇంకొంచెం ఇలా దగ్గరికి వస్తుంది. తర్వాత దీంట్లోనే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లో ఆకు మొత్తం టమాటా ఆకు కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత కారం, రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఈ టమాటో నీరు అనేది ఇది ఉడికిపోతుంది, ఎక్కడ మనం వాటర్ యాడ్ చేయడం లేదు కాబట్టి ఇలా కారం, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఈ వాటర్ అనేది మొత్తం ఉడికిపోతుంది. ఇలా తర్వాత మొత్తం మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. టమాటా మెదుపుకుంటూ, ఎందుకంటే ఎక్కడైనా టమాటా ఉడకకుంటున్నా కానీ ఉడికిపోతుంది ఇలా కలుపుకోవడం వల్ల. ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇంకొంచెం దగ్గరకు వచ్చేలాగా ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ చూసుకోవాలి. టమాటా బాగా ఉడికేలా దగ్గరకు వస్తుంది ఈ కూర అనేది. తర్వాత ఆయిల్ అనేది పైన ఇట్లా తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు సూపర్ మెంతి కూర టమాటా కర్రీ రెడీ. రోటీ, చపాతీ, వేడి అన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి, అందరూ తప్పకుండా నచ్చుతుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ మెంతి కూర టమాటా కర్రీ కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.